వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టాం మనం. మొన్న మహేష్ రెడ్డి, నిన్న కేతి రెడ్డి, అలా చాలామంది రెడ్డి సామాజిక వర్గ నేతలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తరపున. బట్ వాళ్ళంతా కూడా మాట్లాడుతున్న తీరు, జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఆయన పరిపాలన తీరుని కానీ, ఆయన కోటరీని కానీ వాళ్ళు విమర్శిస్తూ ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తున్న తీరు మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక కొత్త తలనొప్పిగా తయారైంది. అదే టైటిల్ మనం పెడతాం జరిగింది. మొన్న మహేష్ రెడ్డి, అదేవిధంగా నిన్న కేతి రెడ్డి, జగన్కు కొత్త తలనొప్పి అనేసి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఓటు పాలై ఉన్నారు. కేవలం 11 సీట్లే వచ్చాయి. అటు చూస్తే ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో తెలియని పరిస్థితి అయితే ఉంది. ఇటువైపు నిన్నటిదాకా తను సపోర్ట్ చేసిన బీజేపీ లాంటి పార్టీలు కూడా తనతో లేవు. అటు తను ఒకవైపు చూస్తే కేసులని అటు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కేసును పుల్ చేసే ప్రయత్నం చేస్తోంది. మరోసారి జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్ళటం తప్పదన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఆయన బెయిల్ రద్దవుతాయన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఇంకోవైపు చూసినట్లయితే మొన్నటిదాకా తనకు అండగా నిలబడ్డ తల్లి చెల్లిని తానే సెల్ఫ్ గోల్తో దూరం చేసుకున్నారు. తనకి కష్టకాలంలో స్ట్రాటజీస్ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళతో అనవసరమైన ఈగోలకు పోయి అపార్థాలు క్రియేట్ చేసుకున్నారు. ఈరోజు వాళ్ళ మధ్య గ్యాప్ పెరిగిన పరిస్థితి. ఒక విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు బెస్ట్ లైజనర్గా పేరుండి తన పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో తనతో పాటు అడుగులో అడుగేస్తే అలాంటి సజ్జల కోసం అలాంటి విజయసాయి రెడ్డిని ఈరోజు పక్కన పెట్టారు. ఈ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఇష్టం లేదన్నా కూడా ఆయనకు నెల్లూరు టికెట్ ఇచ్చి బలవంతంగా పోటీ చేయించారు. పోనీ అలా కాదు, వేమిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీ కోసం ఒక మంచి స్ట్రాంగ్ ఎకనామిక్ బేస్గా నిలబడ్డా, ఒక ఆర్థిక స్తంభంలాగా నిలబడ్డ వేమిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళని ప్యాంపర్ చేసే ప్రయత్నం చేయలేదు, వాళ్ళని ఆపే ప్రయత్నం చేయలేదు. ఒక బాలినేని లాంటి వాళ్ళని ఎంత అవమానాలు పాలైనా తన జగన్ నమ్ముకున్నందుకు తనని పూర్తి స్థాయిలో మంత్రి పదవి నుంచి కూడా తీసి పక్కన పెట్టి జిల్లాలోనే ఆయన పరువు తీసిన పరిస్థితి ఉంది. అలా ఒక్కొక్కరుగా తను నమ్ముకున్న నేతలందరినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని డైలమాలో పడేసరి. ఇన్ని రకాల టెన్షన్స్ ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న టెన్షన్స్ అన్నీ అసలు వీటన్నిటిని జగన్మోహన్ రెడ్డి ఎలా సార్ట్అవుట్ చేస్తారు, అసలు మళ్ళీ తిరిగి తన పార్టీని ఎంతవరకు లైన్లో ఇట్లో పెడతారు, ఒకవేళ అక్రమాస్తుల కేసులో ఆయన జైలుకి వెళ్తే మరి పార్టీ పరిస్థితి ఏంటి, పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్న క్వశ్చన్స్ ఆ పార్టీ తరఫున. అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఈ ప్రశ్నలకు ఆన్సర్స్ లేవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు చూసినట్లయితే ఒక్కొక్కరుగా ఆ పార్టీ తరపు నేతలు బయటకు వస్తూ ఉన్నారు. బయటికి రావటమే కాదు, ఈరోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోటరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఓడిపోయిన రెండో రోజే కాసు మహేష్ రెడ్డి గురజాల నుంచి ఓడిపోయిన రెండో రోజే మీడియా ముందుకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేసిన తప్పులతో పాటు ఆయన కోటరీ చేసిన తప్పుల కారణంగానే మా పార్టీ ఓడిపోయిందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ కోటరీ అంటే ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి తర్వాత ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ఓ ధనుంజయ రెడ్డి, ఓ సజ్జల భార్గవ్ రెడ్డి, అదేవిధంగా ఓ సుబ్బారెడ్డి, అదేవిధంగా ఓ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఓ విజయసాయి రెడ్డి అంతకుముందు వీళ్ళందరికన్నా ముందుండేవాళ్ళు, బట్ ఆయన్ని పాపం వెనక్కి నెట్టేశారు. సో వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక కోటరీలాగా పనిచేస్తూ వచ్చారు. సీఎంఓలో జగన్మోహన్ రెడ్డిని కలుసుకునేందుకు, ఆయన తమ బాధలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, లేకపోతే సాక్షాత్తు మంత్రులు కానీ, జడ్పీటీసీలు కానీ ఎవరైనా వచ్చినా వాళ్ళకి కేవలం ఆ పిఆర్ఓల వరకు, లేకపోతే ఈ మనం చెప్పుకున్న కోటరీలో ఏ ఒక్కరి దగ్గరకు మాత్రమే ఎంట్రీ ఉండేది. ఇక పీక్ ఎంట్రీ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వరకు మాత్రమే ఉండేది. మంత్రులు లాంటి వాళ్ళు వస్తే, బొత్స లాంటి వాళ్ళు, ఇంకొకరు లాంటి వాళ్ళు. బట్ వీళ్ళెవరూ కూడా కాన్ఫిడెన్స్లో ఉన్న పరిస్థితులను అక్కడ చెప్దామన్నా, అక్కడ ఉన్న ఇష్యూస్ని జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచుదామన్నా ఒక లేయర్ లాగా వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా ఫామ్ అయ్యారు. వీళ్ళంతా ఇంకా గట్టిగా మాట్లాడితే భారత్కే రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి వీళ్ళల్లో చాలామంది. సో జగన్మోహన్ రెడ్డి దాకా అసలు వాస్తవాన్ని ఎక్కడా కూడా ఆయనకి చెప్పే ప్రయత్నం చేయకుండా ఆ లేయర్ని బ్రేక్ చేసే ప్రయత్నం అయితే అటువైపు నుంచి కూడా జరగలేదు. సో వీళ్ళంతా కూడా ఒక మోనోపలీగా వ్యవహరిస్తూ వచ్చారు. సజ్జలను చూస్తే ఆయనే సకల శాఖ మంత్రి, ఆయన కొడుకు భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్. ఇక ధనుంజయ రెడ్డిని చూస్తే ప్రతి ఇష్యూలో కూడా ధనుంజయ రెడ్డి ఇన్వాల్వ్ అయిన పరిస్థితుంది. ఆఖరికి సీఎం తీసుకున్న నిర్ణయాలను కూడా ధనుంజయ రెడ్డే పర్స్యూ చేసిన పరిస్థితుంది. అలా మొత్తం తానే అయ్యి అక్కడ మొత్తాన్ని సీఎంఓని తన గుప్పెట్లో పెట్టుకున్న వ్యక్తిగా ధనుంజయ రెడ్డికి పేరుంది. ఇక వేరే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని చూస్తే ఉత్తరాంధ్రకు అనఫిషియల్ సీఎంగా కూడా విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు వ్యవహరిస్తూ వచ్చారు. ఇక వైవి సుబ్బారెడ్డిని చూస్తే టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఇక సీఎంఓలో ఆయనదే అత్యంత కీలక పాత్ర అనే చర్చ నడిచింది. సో అలా ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి కోటరీలో వ్యక్తులంతా కూడా, ఒక కేఎన్ఆర్ కానీ, జగన్మోహన్ రెడ్డి పిఏ, సో వీళ్ళంతా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి కోటరీ అంతా కూడా ఆయన్ని గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ జనాన్ని, పరిపాలన కూడా గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఇవాళ ఈరోజు ఈ దుస్థితి ఆ పార్టీకి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years, అది కూడా 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత. ఈ విషయాన్ని ఇక ఆ తర్వాత చూస్తే కాసు మహేష్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడారు, బొత్స లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. ఇక అనేక మంది నేతలు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఒక కేతి రెడ్డి మాట్లాడడం జరిగింది ఈ రోజున.
ధర్మవరం నుంచి గత ఎన్నికల్లో గెలిచారు. ఆయన ఎప్పుడు కూడా తనకంటూ ఒక ప్రచారంలో ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, లోకల్ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేస్తూ. అలాంటి కేతిరెడ్డి ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో మా తప్పిదాల కారణంగానే మేము ఓడిపోయాము, జగన్మోహన్ రెడ్డి కోటరీ కారణంగానే మేము ఓడిపోయాం, జగన్మోహన్ రెడ్డిని కలవాలని ఇష్యూ చెప్పాలని వెళ్ళినా కూడా అక్కడ ధనుంజయ రెడ్డో లేకపోతే సజ్జలానో మమ్మల్ని ఆపేసేవాళ్ళు. ఈ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని కలిసింది కేవలం 1-2 సార్లు మాత్రమే, అది కూడా అసెంబ్లీ సమావేశాలు అప్పుడు మాత్రమే అంటూ కూడా ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్న తీరు. జగన్మోహన్ రెడ్డి తాను నమ్ముకోకుండా తన కోటరీని ఎంతవరకు నమ్మారు, ఎంతవరకు ఆ కోటరీని ఆయన ప్యాంపర్ చేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి ఈ కోటరీ ఎంత అన్యాయంగా అడ్డగోలుగా జనం మీద తమ ప్రతాపాన్ని చూపించారు. అందుకే ఈ రిజల్ట్ అనేది కూడా ఈరోజు అందరూ చెప్పుకుంటున్నమాట. ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి చాలా అసోసియేట్గా ఉండి ఆయనతో పాటు రాజకీయాల్లోకి వచ్చి ఆయనతో అడుగుల్లో అడుగు వేసి ఆయన పార్టీకి అండగా నిలబడే చాలామంది నేతలు, లైక్ మనం ఒక శ్రీకాంత్ రెడ్డి దగ్గర నుంచి ఒక కోరుమట్ల శ్రీనివాస్ దాకా తీసుకుంటే అందరికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచింది వాళ్లే. ఈరోజు ఎవరు కూడా వాళ్ళు తమ పార్టీలో ఉన్న లోపాలను బయటేసుకునే పరిస్థితులు లేక లోపలే తమ భవిష్యత్తు ఏమైపోతుందన్న ఆందోళనలో ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళు చూస్తే ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కాసు మహేష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఒక కేతిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, జగన్ కోటరీ వైపు వేలెత్తి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు చెప్పడం కాదు, ఇప్పుడు గతంలో ఎన్నికల కంటే ముందే, చాలా ముందే, అది కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగినప్పుడు, అది కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కోటంరెడ్డి, ఒక ఆనము, అదేవిధంగా ఒక శ్రీదేవి లాంటి వాళ్ళు, ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చున్నారు. ఆ రోజు వీళ్లే మాట్లాడారు. అందరికన్నా ముందుగా కోటంరెడ్డి మాట్లాడారు. సీఎంఓ చుట్టూ ఉన్న కోటరీ గురించి, సజ్జల రామకృష్ణారెడ్డి అక్రమాల గురించి, ఆయన మోనోపలి గురించి కోటంరెడ్డి లాంటి వాళ్ళే ముందు మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఎప్పటి నుంచో వాళ్ళు చెప్తూ ఉన్నదే ఈరోజు మిగిలిన వాళ్ళంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తూ బయట మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా తను ప్యాంపర్ చేసిన నేతలందరినీ కూడా ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారా, లేకపోతే మళ్ళీ వాళ్ళని వివిధ పదవుల్లో కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తారా అనేది ఒక చర్చ. ఇప్పటికైనా పార్టీ కార్యకర్తలకు, పార్టీ నేతలకైనా ఆయన అందుబాటులోకి రావాలి, తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టైనా ఆయన జనంలోకి రావాలి అనేది వాళ్ళు అనుకుంటూ ఉన్న చర్చ. మరి ఆ కోట ఇప్పుడు కూడా అక్కడ అలాగే ఉంది, మెజారిటీ వ్యక్తులు. మరి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మరోసారి చుట్టూ కమ్మేసే ప్రయత్నం అయితే జరుగుతోందనేది కొన్ని లీక్లు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా అందరూ తన పార్టీ నేతలు చెప్తున్నట్టు ఈ మొనాటిని ఆయన బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది కూడా ఆయన భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మీద అన్నది వాస్తవం. కానీ ఇలాంటి వాళ్ళు చూస్తే ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కాసు మహేష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఒక కేతిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, జగన్ కోటరీ వైపు వేలెత్తి చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు చెప్పడం కాదు, ఇప్పుడు గతంలో ఎన్నికల కంటే ముందే, చాలా ముందే, అది కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగినప్పుడు, అది కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు కోటంరెడ్డి, ఒక ఆనము, అదేవిధంగా ఒక శ్రీదేవి లాంటి వాళ్ళు, ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చున్నారు. ఆ రోజు వీళ్లే మాట్లాడారు. అందరికన్నా ముందుగా కోటంరెడ్డి మాట్లాడారు. సీఎంఓ చుట్టూ ఉన్న కోటరీ గురించి, సజ్జల రామకృష్ణారెడ్డి అక్రమాల గురించి, ఆయన మోనోపలి గురించి కోటంరెడ్డి లాంటి వాళ్ళే ముందు మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఎప్పటి నుంచో వాళ్ళు చెప్తూ ఉన్నదే ఈరోజు మిగిలిన వాళ్ళంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తూ బయట మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా తను ప్యాంపర్ చేసిన నేతలందరినీ కూడా ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారా, లేకపోతే మళ్ళీ వాళ్ళని వివిధ పదవుల్లో కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తారా అనేది ఒక చర్చ. ఇప్పటికైనా పార్టీ కార్యకర్తలకు, పార్టీ నేతలకైనా ఆయన అందుబాటులోకి రావాలి, తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టైనా ఆయన జనంలోకి రావాలి అనేది వాళ్ళు అనుకుంటూ ఉన్న చర్చ. మరి ఆ కోట ఇప్పుడు కూడా అక్కడ అలాగే ఉంది, మెజారిటీ వ్యక్తులు. మరి వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి మరోసారి చుట్టూ కమ్మేసే ప్రయత్నం అయితే జరుగుతోందనేది కొన్ని లీక్లు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా అందరూ తన పార్టీ నేతలు చెప్తున్నట్టు ఈ మొనాటిని ఆయన బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది కూడా ఆయన భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు మీద అన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.